ఎన్ని కేసులు పెట్టారంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీ కార్యకలాపాలు నియంత్రించడానికి జీవో నెంబర్ 1 జీవో తీసుకొచ్చారు. మనం ఎక్కడ పోయినా మీటింగ్లు పెట్టకూడదు. ఆ జీవో వల్ల మీడియా కూడా వాళ్ళపైన జీవో తీసుకొచ్చి వాళ్ళ నియంత్రణ చేశారు. ఇంకొక పక్కన దిశ 591 కేసులు పెట్టారు. అరెస్ట్ అయిన టీడీపీ నేతలు 122, పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు 1969, పార్టీ శ్రేణుల అరెస్టు 2370, పార్టీ నేతలు కార్యకర్తలు నమోదు చేసిన మొత్తం కేసులు 2560 కేసులు పెట్టారు. జనసేన పైన 24, పార్టీ శ్రేణులపై నమోదు 181, పార్టీ శ్రేణుల అరెస్టులు వచ్చి 71, 205 మంది పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. బీజేపీ పైన 16 పెట్టారు, ఒకరిని అరెస్ట్ చేశారు. 57 పార్టీ శ్రేణులపైన కేసులు పెట్టారు. పార్టీ శ్రేణుల అరెస్ట్ కూడా 31 మంది చేశారు. మొత్తం 73 కేసులు పెట్టారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీఎస్పీ అన్ని రాజకీయ పార్టీలపైన ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేరు. అంటే ఏ కార్యక్రమాలు చేయకుండా కడాన హౌస్ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గంగా చేశారు. నెక్స్ట్ అదే ఒక రఫ్గా పెట్టాం, ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి. స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే 66 కేసులు, ఆయన మీద అయితే 46 సార్లు అరెస్ట్ చేశారు. 12 సార్లు 41A నోటీస్ ఇచ్చారు. చింతనేని ప్రభాకర్ 48 కేసులు పెట్టారు, 15 సార్లు అరెస్ట్ చేశారు, 19 సార్లు 41A ఇచ్చారు. పులివర్తి నాని 31, ఉమా 27, రామచంద్ర యాదవ్ 27, నిమ్మల రామానాయుడు 20, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు, జైల్లో పెట్టారు, 19 కేసులు పెట్టారు. చదలవాడ అరవిందబాబు 17, నా మీద 17, లోకేష్ మీద 17, ఆంజనేయులు 17, అయ్యన పాత్రుడు 17, జోడిపాల నరేంద్ర 16. స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట. అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళపైన ఈ కేసులన్నీ పెట్టి కొల్లూరు రవీంద్ర 15, కోన రవికుమార్ 15, పరిటాల శ్రీరామ్ 14, కాలువ శ్రీనివాసులు 14, పత్తిపాటి పుల్లారావు 13, అచ్చెన్నాయుడు 12, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 12, బోండా ఉమామహేశ్వరరావు 12, దామల జనార్దన్ 12, భూమా అఖిలప్రియ 12. ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణరాజు 11, చంద్రరాజప్ప 11, బాల వీరాంజనేయ స్వామి 10, రవీంద్రనాథ్ రెడ్డి 10, పట్టాభి 9, నక్కా ఆనందబాబు 9. నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి 9, తెనాలి శ్రవణ్ కుమార్ 8, అదే నారాయణ 8, ఆదిరెడ్డి శ్రీనివాస్ 8, కొల్లిపూడి శ్రీనివాస్ 8, గొట్టిపాటి రవికుమార్ 7, ఎర్లగడ్డ వెంకట్రావు 7, వంగలపూటి అనిత నుంచి 6, సుభాష్ 6, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6, కందుల దుర్గేష్ 6, ఎడపత్ని శ్రీనివాసరావు 5, బ్రహ్మారెడ్డి 5, అదే మరి రాంప్రసాద్ రెడ్డి 5, ఆదినారాయణ రెడ్డి 4, సత్యనారాయణమూర్తి 4, రామకృష్ణబాబు 4, శ్రవణ్ కుమార్ జడా 4, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3, పల్లా శ్రీనివాస్ 3, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు కదా, 2 టాలీ చేసుకోవాలి, రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని. అదే అశోక్ గజరాజ్ 2, షర్మిల 2, కడాన చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఆవిడ ఇక్కడ నేను చెప్పినట్టు కాకుండా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే
రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుందని చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు, ఎవరు బయట రావడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవని ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. అధ్యక్ష ఇది ఒక కేస్ స్టడీ. అధ్యక్ష అంగళ్ళు, ఇది తంబళపల్లి నియోజకవర్గం, పొంగునూరు 2. ఇది ఒక కేస్ స్టడీ. నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని 10 రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు. అధ్యక్ష నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ని ఇప్పటికే హంద్రీనేవా కాలువలు దవ్వుతున్నాం, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కానీ దానికి ప్యారలల్గా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండికోట నుంచి మళ్ళీ హంద్రీనేవాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను. అధ్యక్ష అదే నేను చేసిన నేరం. ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు. అదే ఆనాటి పాలకుల యొక్క పెత్తందారి వ్యవస్థలో నేను అక్కడికి వెళితే అంగళ్ళలో నేను వస్తామంటే కర్రలు రాళ్లు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు. అధ్యక్ష నా ఒక్కరి మీద కాదు అధ్యక్ష, అక్కడ 6 కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళు సంఘటనలు 6, పొంగునూరు సంఘటనలు 7, మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో 286 మంది నిందితులు చూపించి అదర్స్ అనే పేరు పెట్టి 490 మంది అదనంగా కేసులు చేర్చారు. దిశ ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి. ఒక కేసు పెడతారు, 10 మంది ఎఫ్ఐఆర్ వేస్తారు, ఒక 5 మందిని వేస్తారు, అదర్స్ అంటారు. ఎవ్వరు దొరికితే లేకుంటే ఎవ్వరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇంకా ఆ కేసుని అదే జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఎఫ్ఐఆర్లో మీరు చూసినప్పుడు ఒక నెంబర్, కొత్తగా చేసినటువంటి నిందితులు ఇంకొక నెంబర్, అరెస్ట్ చేసింది ఒక పక్క, ముందస్తు బెయిల్. ఎంత టెర్రరైజ్ చేశారంటే ఆ 2 నియోజకవర్గాల్లో ఆ 2 సంఘటనల్లో దగ్గర 1000 మంది పైన 409 ప్లస్ 286. మీరు ఆ 2 చూసిన తర్వాత 600 మంది పైన